కార్యక్రమంలో ముందుగా పక్కన ఏంటి ఒకసారి ఇటు వైపునండి ఒకసారి మాట్లాడి ఏమన్నారా అంటే లేడీస్ ముందు నుంచి మంచి పద్ధతి తెలిసిన మనిషే బాబా ఇబ్బంది ఏం కాదు. నీ పేరేంటమ్మా? ఇండు. ఏంట్రా ఇండు? నువ్వు ఒప్పుకుంటే ఏదో సందు ఏమిటి? ఒప్పుకోకపోతే నైట్ అంతా మందే. నైట్ అంతా మందండి ఎంతసేపు చేస్తావు? ఏమవుతుంది కానీ ఇండు అయిపోవు ఎవరురా నువ్వు ఇంటూ నేను నచ్చానా? నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తావు. టైం లేదు ఎక్కడ. సరే ఈయనంటే నచ్చాడా? చాలు. ఏమైందిరా? నీకు నచ్చితే చాలు. ఏం చేస్తావు? 6:00, 7:00, 8:00 బాగు తక్కువ ఏంటి అవన్నీ? ఇందు ఇంటి చూస్తుంటే అమ్మాయిని చూస్తుంటే వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేయలేవు. నా గురించి కాదు, అంటే మీ ఇద్దరు తెలిసే నీకు అమ్మాయి ఒప్పుకోలేదు. అరే నీకు తెలియదులే, ఆడపిల్లలతో పెట్టుకోకూడదు. వాళ్ళు కొడితే వాళ్ళకంటే గట్టిగా ఎవరు కొట్టలేరు గుండెల మీద. అదే మేము అనుకో, ఎవరు మగాళ్ళు అనుకో, మగాళ్ళు అయితే నైన్టీ వేసి వేస్తే ఏం తలపాగలు కొడితే వాళ్ళకంటే ఎవరు గట్టిగా మాట్లాడు. అంటే తలేలా పగలు కొడతారా? సరడాకే నెత్తి కాదు, మనం పద్ధతిగా మాట్లాడాలి. ఏమైందిరా? ఏదో చూసేస్తున్నాడు, వీడియోలు చూసేస్తున్నాడు. ఎవరు భయ్యా? నాగరాజు అయినా. నాగరాజు ఏం చేస్తుండో భయ్యా? పాటేస్తా ఉన్నాడు. నీకు అవసరమా? నా పేరు నరేష. నరేష్ ఒకసారి ఇప్పుడు రావాలి, ఇంతకు నుంచి రావడం పర్లేదు. ఒకసారి నరేష్ కమా. నరేష్ ఎందుకు రావట్లేదు? ఫేవరెట్ సాంగ్ ఒకటి ఒంగలే. ఏ సాంగ్ రా? జాన్ చెట్టు జామకాయలా? నీకు తెలియదు అబ్బాయి. నాకు తెలియదా? నా పేరు ఏం పేరు? ఓవేసుకుంటేనే చెప్తాను అన్న. ఒకసారి ఓవేసుకోవాలన్న. నీ పేరేంటి? స్కూల్లో ఏం పేరు? స్కూల్లో ఏంటి? పానకాలు. మీ అమ్మ పేరు? అమలాపాలు. ఓకే. మీ అన్ని పేరు? కొప్పరవాలు. మీ నాన్న పేరు? కేపాలు. మీ తాత పేరు? కాయించారు. దేనికైనా రాత ఉండాలిరా. రాత కాదే మరి ఏముండాలో? గాంధీ తాత ఉండాలి. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను రైటర్ కదా, నాకు పుస్తకాలు అంటే ఇష్టం. నాకు కాగితాలు అంటే ఇష్టం. ఏ కాగితాలు? వేసుకుంటాను చూడే, చూస్తున్నాను. కాగితాలు అదేంటో గాంధీ గారిదే. సరేలే, ఓ పాట పాడమని ఏదో నీకు వచ్చింది. ఏ పాట పాడమంటే? నీ ఇష్టం. ఏదన్నా నీ ఇష్టం. ఏదైనా పర్వాలేదు. ఎన్నెన్నో ఏమైందిరా? ఈ మాత్రం ఇంటిచ్చేసారు, చెమరైపోతాను ఇక్కడ. ఏమైందిరా? ఎన్నెన్నో బంధం అంట. ఆవిడ ఎన్నెన్నో జన్మల బంధం అంటుంది. వాళ్ళ గురించి తెలియక నువ్వేం చేస్తావు? కొంత మామూలుగా ఉండవు. అది ఆ అమ్మాయి అన్న ఇన్స్పిరేషన్. ఎవరు ఆయన? ఎవరు అమ్మాయి? హాయ్ ఏమైందిరా? నా పొలంలో వర్కలు వచ్చాయి. మరి ఇందాక ఆ అమ్మాయి అన్నా, ఆ అమ్మాయి నాకు సెట్ అవ్వదు. ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏంటప్పుడు ఖర్చు నేను ఖర్చు చేశాను. నేను ఖర్చు అంటే నేను తొప్పడే శాతం నాకు తెలుసు. నీ పేరేంటి? లాస్య. ఏం కంగారు పడు.
ఏమైందిరా లాస్యా మొత్తం లాగేస్తా ఏమైందిరా ఏంటి అబ్బా ఇందు చూద్దాంలే ఏం చూద్దాం ఇది ఇష్టం ఏదంటే అదే ఏంటి అమ్మాయిదేంటి ఇందు నీతో సాయంత్రం అయ్యి బాబా తర్వాత అమ్మాయితో సాయంత్రం ముందు ఈ అమ్మాయితో మాట్లాడి ఈ అమ్మాయిని ఎందుకు పిలిచాం మరి రేపటి కోసం జాగ్రత్తగా మాట్లాడు ఓకే అరే నీకు వచ్చింది ఒక పాట పాడిస్తే నువ్వు పాటలు రావమ్మా ఫాస్ట్ గా పాడు నాకు వచ్చి పాడినా ఇది పాడు రంగులే నేను పాడినా నువ్వు పాడితే రంగులు కాదు దూరమే శీతాకాలం మనసున చోటడిగింది ఇచ్చేసానని చెప్పు ఎవరికి శీతాకాలం మనసును చోటు అడిగింది అంటాం మరి ఏం చేసావు చోటండి ఫ్లాట్ రాసేస్తా నీ కోసం అబ్బో ఫ్లాట్ ఓకే మళ్ళీ పాడగా శీతాకాలం మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడిగేసే ఏమవుతారు పెద్ద డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అవుతావా సరే వెళ్ళిపోలేమ్మా వెళ్ళిపో మరి ఏం చేద్దాం డాన్స్ మాస్టర్ అవుతాంట మరి నీకేం కావాలి నాకు ఇది కావాలి ఎవరు నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ హాయ్ నేను మాట్లాడను పర్వాలేదు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా నేను మాట్లాడను పర్లేదు వాళ్ళ ఎవరిగా మాత్రం పవర్ ఉండాలి మీరు ఎవరు చెప్పారు ఈ కొన్నాళ్ళే వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయి మీరు ఎవరని యా సరిగ్గా ఇందు చెయ్యస్తాను టైం లేదు ఇక్కడ ఎందుకు టైం లేదు హాస్పిటల్ కట్టేస్తున్నారు ఏం చేస్తావు నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతో శాలరీ మనకి ఎవరు మనం ఇస్తా ఉంటాం అదేంటో ట్యాక్స్ కడతా ఉంటాం ట్యాక్స్ ఏం జాబ్ రా మందు ముఖ్యం మిగిలిన మందు ముఖ్యం అండి ఓకే వైన్ షాప్ ఓకే థ్యాంక్ యూ నా పేరు నాని ఒకసారి నచ్చితే గట్టిగా చప్పలు కొడితే హ్యాపీ అండి వావ్ థ్యాంక్ యూ